ఆ? ఆ? ఆ, నమస్తే అన్న. నిన్న 100 ఎకరాలు 500 ఎకరాల్లో చూసాం కదా, 150 ఎకరాలు కావాలన్నాం కదా. సార్ నిన్న నాకు కాన్ఫరెన్స్లో పెట్టావు చూసావా, ఎవరైనా? కాన్ఫరెన్స్ అయినా ఇక్కడ ఇది ఉంది కదా, ఖమ్మం సైడ్ అని చెప్పిందిలే. ఆ, అతను సార్ అతను ఏంటి అసలు ఆయన? ఖమ్మం దగ్గర ఉందనే సార్ చెప్పింది. ఓకే సరే, ఆయన అసలు ఏంటి, ఆయన పాత్ర ఏంటి? అసలు అంటే ఆయన జనరల్గా అది ఈయన ఖమ్మం ఆయన చెప్పమని చెప్పిండు. ఆయన సైట్ అతను ఈయనకు ఎవరన్నా వస్తే చెప్పాను అని చెప్పి తప్పన ఈయనకు అప్పచెప్పేసింది. సైట్ అతనిది. అసలు ఒకసారి ఆయనతో కాన్ఫరెన్స్ పెట్టవా? సైట్ అతను కాదు, ఇప్పుడు నిన్న పెట్టిన ఆయనకి కాన్ఫరెన్స్ పెట్టావు సార్. కాన్ఫరెన్స్ అంటే అతను టౌన్లోకి వస్తేనే కలిసేది. అతను ఇక్కడ పుచ్చకాయలపల్లి ఒకవేళ జమ్మన్పల్లి దగ్గర ఉంటాడు. అతనికి టవర్ అందదు, అక్కడ ఏరియా ఉండదు. మరి ఏమన్నా చెప్పాలంటే ఒకవేళ అతను వచ్చినప్పుడే నేను చెప్తా, లేకుంటే నేను వెళ్ళి చెప్పమన్నా చెప్తా సార్. అసలు డాక్యుమెంట్లు ఉన్నాయా మీ దగ్గర? డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, అతని దగ్గరే ఉన్నాయి. అది మొత్తం 60 ఎకరాలు, ఒకటే బోరు, సాగు కన్నీ అయి ఉన్నాయి. సాగు ఏది నేను అడిగేది? ఒక్క నిమిషం కనిపిస్తుంది ఒకసారి. నేను కాల్ చేయగానే 500 ఎకరాలు చూసాం కదా అని నేను అన్నాను, అది గుర్తుందా? మీరు సైట్లో ఉన్నారని చెప్పారు. కనిగిరి దగ్గర. కనిగిరిది హనుమంతుడిపాడు మనలో ఉపేంద్రాపురంది. చెప్పండి సార్. నేను దాని గురించి మాట్లాడుతున్నా. చెప్పండి సార్, దాని గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి సార్? ఇప్పుడు అసలు ఇప్పుడు నిన్న నా కాన్ఫరెన్స్లో పెట్టావు కదా, అన్నీ పంపిస్తాను, డాక్యుమెంట్లు అన్నీ పంపిస్తాను, విలేజ్ మ్యాప్ పంపిస్తాను అన్నాడు కదా, ఆయన ఎవరు? అతను సైట్ గల అతను అంటే ఎలా? సైట్కి సంబంధించిన అతను, సైట్ వాళ్ళ ఓనర్స్ మొత్తం అతని చేతిలో ఉండేది. ఎంతమంది ఉన్నారు ఆయన చేతి? ఆయనకు ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టవా? అతనితో కాన్ఫరెన్స్ పెట్టమంటారా? ఒకసారి పెట్టు. ఒక్క నిమిషం సార్, పెట్టిస్తాను తమ్ముడు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. నాకు ఒక క్లారిటీ కావాలి మీ దగ్గర నుంచి. చెప్పండి సార్. మాకు మీరు ఒకవేళ నాకు క్లారిఫికేషన్ ఉంటే మేము ముందుకెళ్తానికి ఉండిద్ది అనమాట. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ పొలం చూసాం కదా, మేము సర్వే నెంబర్లు చెక్ చేస్తే ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి సర్వే నెంబర్లు. ఒకే సర్వే నెంబర్లో ఇద్దరు ఉన్నారు, మళ్ళీ ఆ సర్వే నెంబర్లో వీళ్ళు ఉన్నారు, అలా డిఫరెంట్గా ఉంది. అది కన్ఫ్యూజన్గా ఉంది కొద్దిగా. సార్ ఒకసారి లైన్లో ఉంటారా సార్? నేను అసలు ఓనర్తో మాట్లాడిస్తాను. మాట్లాడండి. అసలు ఎవరు ఓనర్ గారు అంటే ఎక్కడ ఉంటారు వారు? ఒకసారి ప్లేస్ చెప్పండి. వాళ్ళతో మేము డైరెక్ట్ అవ్వం, మిమ్మల్ని దాటి. కందుకూరు యాక్చువల్గా మెయిన్ ఓనర్ వచ్చి నాయుడుపేట సైడ్ ఉంటాడు సార్. కందుకూరులో ఆయన రిప్రజెంటేటివ్ ఉన్నాడు. ఓకే ఓకే, అతని రిప్రజెంటేటివ్ తో మాట్లాడిస్తా. ఓకే ఓకే ఓకే, లైన్ లో ఉన్నాడు సార్ ఒకసారి. ఉంటానండి. ఓకే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें.
The person you are speaking with has put your call on hold. Please stay on the line. సార్ మాట్లాడండి సార్. హలో 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 నమస్తే నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది ఏంటి సార్ ఆ ల్యాండ్ కొద్దిగా మాకు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒక సర్వే నెంబర్లో ఇద్దరు ఉన్నారు సార్. దానికి మొత్తం ప్రాపర్టీ హోల్డర్స్ 7 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే. అది మొత్తం 570 ఎకరాలు. మొత్తం రిజిస్టర్ ఆన్లైన్ ఎక్కించింది. ఓకే. డాక్యుమెంట్ ఉంది. ఓకే, మేము అన్నీ చెక్ చేసామండి. ఆన్లైన్లో రిజిస్టర్ ఆఫీస్లో కూడా చెక్ చేసాం. మీకు డాక్యుమెంట్స్ పరంగా ఏం ప్రాబ్లం ఏం లేదు, అంత కరెక్ట్గా క్లియర్గా ఉంది. క్లియర్గానే ఉంది. ఇప్పుడు మీకు వీళ్ళ అడ్రస్లు ఇక్కడ ఢిల్లీ అని ఉందండి వాళ్ళది. అవును సార్, అవును సార్. వాళ్ళు ప్రాపర్టీ మనకి రిజిస్టర్ చేసేవాళ్ళు ఢిల్లీ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏపీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ కంటే వాళ్ళు రావాలి కదా, మరి మీ చేతిలో ఉన్నారు. వాళ్ళు పిలుచుకొచ్చి మనకి రిజిస్టర్ చేపిస్తారు. ఆ రెస్పాన్సిబిలిటీ అగ్రిమెంట్ హోల్డర్ అవుతుంది. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే సరే. ఇప్పుడు దాంట్లో పిఎంజి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఢిల్లీ బ్రాంచ్లో ద్వారకా నగర్ బ్రాంచ్లో మార్ట్గేజ్ పెట్టుంది. అది ఎవరు రిలీజ్ చేస్తారు? అది తెలుసా మీకు? అది బ్యాంకు పరంగా ఏం లేదన్నారు సార్ వాళ్ళు. ఎవరు లేరన్నది మీరు అసలు చెక్ చేశారా? ఇప్పుడు ఒక పొలం కొన్నామంటే, ఇప్పుడు మేము కొంటున్నామంటే మేము అన్నీ చెక్ చేసుకుంటాం. మీరు మీడియేటరు, మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోరా? ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉందనుకుంటే దాని గురించి వాళ్ళు సాల్వ్ చేసిస్తారు, క్లియర్ చేసిస్తారు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఢిల్లీ వెళ్ళేది ఎవరు, అక్కడ బ్యాంకులో క్లియర్ చేసేది ఎవరు, ఇవన్నీ చేయాలంటే అది చిన్న మొత్తంలో లేదు. అక్కడ లోను దాదాపు 1 కోటి రూపాయల దాకా ఉంది. ఎంత ఉంది సార్? 1 కోటి రూపాయలు ఉంది. 1 crore తీసుకున్నారు 2016లో. ఆ ల్యాండ్ మీద 2016లో ఎప్పుడు పెట్టిందని కూడా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారకా నగర్ న్యూఢిల్లీ అని ఉంది. అది తెలుసా అసలు? మీరు అంత లోతుకి వెళ్ళారా? మీరు ఎవ్వరూ వెళ్ళాలా అంటే మీకేం తెలియదు అంతే కదండి? లేదు సార్, అది ప్రాపర్టీ పెండింగ్ ఏం లేదన్నారు సార్ మాకు. అంటే మీరు చెక్ చేయాలా? మీకు ఒక విషయము చెప్పండి. వాళ్ళు 570కి మొత్తానికి వీళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకొని ఉన్నారు. ఒక CCR. హలో, అర్థమవుతుంది, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చెప్తున్నారు మీరేం ముందర ఏం లేదండి, దాని మీద ఏం లేదండి అన్నారు. వీళ్ళు మొత్తం తీసుకునే పని అయితే వాళ్ళు క్లియర్ చేసేస్తారు సార్. 570 తీసుకునే పని అయితే మొత్తం క్లియర్ చేసేస్తారు. మేము 570 తీసుకోం కదా, ముందులో 100 తర్వాత ఒక 50 తీసుకుంటాం. అప్పుడు దాంతో మీకు సంబంధం లేదు. దాని మొత్తానికి ఏం లేదు. అది మొత్తానికి ఉంది. మేము చెక్ చేసుకునే చెప్తున్నాం. మీరు ఒక 5 minutes నేను మీకు కావాలంటే ప్రూఫ్ వాట్సాప్ పంపించమంటే పంపిస్తా, ప్రూఫ్ కావాలంటే. అది 150 ఎకరాలు మీరు తీసుకుంటారు కదా, 500లో వాళ్ళు 200 ఎకరాల వరకు అది ఇది చేసింది వాళ్ళు. అవును, వాళ్ళకి ఫైనాన్స్ చేసింది 200 ఎకరాల వరకే. అవునవును, అదే నేను అంటుంది. 570 తీసుకునే పని అయితే ఆన్ స్పాట్ మీరు ఇచ్చే అమౌంట్ మీ ముందు క్లియర్ చేసి పేపర్ రిలీజ్ చేసేసుకుంటారు వాళ్ళు. అది జరిగేదేలేండి. ఇప్పుడు మేమేం కొన్నా, మేము పొలాలు కొన్నా, ఇక్కడ బ్యాంకులో క్రాప్ లోన్ ఉన్నా, మేము ఇచ్చే అడ్వాన్స్లో క్లియర్ చేస్తారు. అది కరెక్టే. ఓకే, అది కరెక్టే. మేము డబ్బులు ఇస్తే అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు క్లియర్ చేస్తారు. ఆ సంగతి మాకు తెలుసు. అసలు మీకు ఈ విషయం అనేది నేను చెప్పిన దాకా మీరు మళ్ళీ తర్వాత చెప్తున్నారంటే అది మీకు తెలుసా లేదా అంటే, మీరు మళ్ళీ 2 కోట్లకు పెట్టారు మార్గేజ్, నేనేమో 1 కోటి రూపాయలు ఉందండి దాని మీద పిఎంజీ బ్యాంకులో అంటే, మీరేమో ప్రైవేట్ దాంట్లో పెట్టారంటారు. ఎందుకని ఇట్లా క్రాస్ చేస్తారు? ఏదైనా క్లారిటీగా ఉండాలి కదా. మనం అంత పెద్ద అమౌంట్లు, మేము 100 ఎకరాలు కొంటున్నాం అంటే అంత పెద్ద అమౌంట్లు, ఏదైనా చిన్నది 1 ఎకరం కొంటేనే అన్నీ చెక్ చేసుకొని కొంటాం మనం. సార్ దానిలో అయితే ప్రాబ్లమాటిక్ ఏం లేదు సార్. మీకు కావాలంటే డైరెక్ట్గా అతను మనకి
ప్రాపర్టీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో మీకు కాన్ఫరెన్స్ తీసుకోమంటే ఫ్రెండ్స్ ఏంటండి, ఫ్రెండ్స్ వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెడతాడేంది, నువ్వు వచ్చి సంతకం పెడతావేంటి రిజిస్టర్ ఆఫీస్లో, నువ్వు వచ్చి డబ్బులు తీసుకుంటావేంటి, ఆ బ్యాంక్ లోన్ క్లియర్ చేయాలంటే నువ్వు చేస్తావేంటి? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి క్లియర్ చేస్తారా బ్యాంక్ లోన్ ₹1,00,00,000 ఉంది, మేము అడ్వాన్స్ వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు వెళ్ళి క్లియర్ చేస్తారా? మరి వాళ్ళని మళ్ళీ ఫ్రెండ్స్ కలుపుతానంటే పార్టీ అసలు మీరు పార్టీ మీ దగ్గర ఉన్నాడా లేదా చెప్పండి. పార్టీ లేకపోతే ఇవన్నీ మేము మాట్లాడాం సార్. పార్టీ కావాలంటే మీ కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడి మరి పార్టీని పెట్టండి. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిస్తానంటే అది ఎట్లా? అదేంటి అసలు మా ఫ్రెండ్స్తో పని ఏంటి? ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళని ఒక ఆథరైజేషన్ ఇస్తారు కదా సార్. జస్ట్ ఇంకోటి చెప్తాను ఆగండి. ఇంకోటి ఇప్పుడు నేను ఒక కాల్ చేయగానే ఒకళ్ళకి కలిపారు కాన్ఫరెన్స్. నేను ఒక సూర్య అతనికి కాల్ చేశాను, అతను ఒకళ్ళకి కలిపారు. వారన్నారు వీళ్ళు ఓనర్స్ ఒకరికి ఆర్గనైజర్ ఇచ్చారండి, నాయుడుపేటలో ఉంటారు, వాళ్ళకి కలుపుతానని కలిపారు. మీరు నాయుడుపేటనా? అవును, నేను కలుపుకుని ఉంటాను సార్. నాయుడుపేట వాళ్ళతోటే మీకు మాట్లాడిస్తానంటుంది. నాయుడుపేట వాళ్ళతో మాట్లాడిస్తారంటున్నారు. మీరు మరి క్లియర్గా ఇప్పుడు మీకు సార్ నేను మీకు ఏమున్నా నాయుడుపేట వాళ్ళతో మాట్లాడిస్తాను. మీకు దానిలో ప్రాపర్టీ పరంగా ఎటువంటి ఏమున్నా పేపర్స్ ముందు చెక్ చేసుకోండి. మేము చెక్ చేసుకోవాలి, మేమేం చెక్ చేసుకోవట్లా. ఇప్పుడు అడిగింది మేము పిఎన్జి బ్యాంక్లో ద్వారకా నగర్లో ₹1,00,00,000 లోన్ ఉంది, దానికి అది ఎవరు క్లియర్ చేస్తారు? వాళ్ళు కావాలి నాకు. మేము పేపర్లో చెక్ చేసుకొని మేము అన్ని డాక్యుమెంట్ చెక్ చేసుకొని మీకు కాల్ చేస్తుంది. మీరు ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి బేరం చేస్తున్నారు, అంతమంది చూపిస్తున్నారు, దాని మీద లోన్ ఉందని ఎవరు బయట పెట్టాలి. ఇప్పుడు మీకు చెప్పిన నాయుడుపేట వాళ్ళతోటే నేను మాట్లాడిమంటే మాట్లాడిస్తాను. అయితే డైరెక్ట్ పార్టీ అయితే మీ దగ్గర లేరు. అయితే డైరెక్ట్ పార్టీ నాయుడుపేటేనండి. ఏది నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఢిల్లీలో అడ్రస్ ఉండేవాళ్ళు ఢిల్లీ డైరెక్ట్ వీళ్ళతో అటాచ్మెంట్. డైరెక్ట్ పార్టీ వీళ్ళే అంటే సరే కలపండి, వాళ్ళతో నేను మాట్లాడతాను, కలపండి. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అదే సార్ బండి చూసుకోవాలి అన్నంది. హలో సార్, ఒక్క 5 minutesలో కాల్ కలుపుతారంట సార్ డైరెక్ట్గా.